హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'వెలుగు తీరాలు'. జొన్నలగడ్డ అరుణ్ గారు రచించారు. ఈ నవల 1980లో రిలీజ్ అయిందండి. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. సీలింగ్ ఫ్యాను గిరగిరా తిరుగుతోంది. చల్లని గాలి తెరలు తెరలుగా కిందకు దిగుతోంది. ఫ్యాను కిందుగా రివాల్వింగ్ చైర్లో కూర్చున్న అతని తల మీద వెంట్రుకలు చిన్నగా కదులుతున్నాయి ఆ గాలికి. అతని దృష్టంతా అతను చూస్తున్న ఫైల్ మీదే ఉంది. ఆ గదిలో ఫర్నిచర్ ఎంతో అందంగా అమర్చబడింది. గదిలో ఓ విధమైన పరిమళం. గదిలోకొచ్చాడు బిజినెస్ మేనేజర్ శ్యామ్ ప్రసాద్. అతను నల్లగా కాకిలా ఉన్నాడు. లావుగా రోడ్డు రోలర్లా ఉన్నాడు. పొడుగ్గా తాటి చెట్టులా ఉన్నాడు. అతని పెదవులు చలికి బిగుసుకుపోయినట్టుగా ఉన్నాయి. కానీ వాటిని బలవంతాన విడదీస్తున్నట్టుగా చిరునవ్వు. మిస్టర్ మధుమూర్తి అతను పిలిచాడు. అతని గొంతు చాలా సన్నగా కీచుగా ఉంది. ఏదో జంతువు అరిచినట్టుగా ఉంది. నిశితంగా ఫైలును చూస్తున్న అతను శ్యామ్ ప్రసాద్ పిలుపుతో తల తిప్పి ప్రశ్నార్థకంగా చూశాడు. నీకు టెలిగ్రామ్ వచ్చింది అన్నాడు శ్యామ్ ప్రసాద్. నాకా? ఆశ్చర్యపోయాడు మధుమూర్తి. అవును అంటూ దాన్ని అతనికి అందించాడు. అందులో ఏముందో తెలుసుకోవాలన్నట్టు అక్కడే నిలబడిపోయాడు. కవరు చించాడు మధుమూర్తి. దాన్ని చదువుకున్న తర్వాత అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. క్షణంలోనే అతని మొహంలో రంగులు మారాయి. అతని మొహాన్ని చూస్తూనే ఏదో ముఖ్యమైన వార్తే అయ్యుంటుందనుకున్నాడు శ్యాంప్రసాద్. వాట్ సార్, ఏదైనా అర్జెంటా? అడిగాడు ఆత్రంగా. సమ్ ఇంపార్టెంట్ న్యూస్. అంతకంటే ఏమీ చెప్పలేదు. చెప్పడం అతనికి ఇష్టం లేదు. మరొకరికి చెప్పుకోవడానికి వీల్లేని వార్త అందులో ఉంది. ఆ టెలిగ్రామ్ని మధుమూర్తి ప్రాణ స్నేహితుడు విశ్వం ఇచ్చాడు. శ్యాంప్రసాద్ మాట్లాడలేదు. మౌనంగా అక్కడ్నుంచి కదిలి ఓ కుర్చీలో కూర్చున్నాడు. మధుమూర్తి టేబుల్ మీద సిగరెట్ ప్యాకెట్ అందుకొని అందులో నుంచి ఒక సిగరెట్ తీసి వెలిగించాడు. పొగ దట్టంగా అతని పెదవుల మధ్య నుంచి బయటకొస్తోంది. అతను కిటికీలోంచి బయటకు చూస్తున్నాడు. ఎక్కడో ఇళ్ళు తగలబడిపోతున్నట్టుగా రోడ్డు మీద జనం గబగబా నడుస్తున్నారు. సిగరెట్ పూర్తయింది. దాన్ని యాస్ట్రేలో నొక్కి లేచి నిల్చున్నాడు. అతని మొహం సీరియస్గా ఉంది. కళ్ళల్లో కోపం తాలూకా ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కనుగుడ్లు ఎర్రగా నిప్పు కణాల్లా మారిపోయాయి. మొహం మీద నరాలు అక్కడక్కడా పొంగాయి. ఆ టెలిగ్రాంలో ఏముంది ఆలోచిస్తున్నాడు శ్యాంప్రసాద్. ఎంత ఆలోచించినా అతనికి అంతుబట్టడం లేదు. మధుమూర్తి ఫోన్ తీశాడు. ఏదో నెంబర్కి డైల్ చేశాడు. కొంచెంసేపు మాట్లాడాడు. శ్యాంప్రసాద్కి ఏమీ అర్థం కాలేదు. శ్యాంప్రసాద్, మిమ్మల్ని మరోసారి కలుసుకుంటాను అన్నాడు అతని దగ్గరగా వచ్చి. వాట్ మిస్టర్ మూర్తి, వాట్ ఆర్ యూ టాకింగ్? ఆశ్చర్యంగా అన్నాడు శ్యాంప్రసాద్. నిజానికి మధుమూర్తి అక్కడ కనీసం వారం రోజులైనా ఉండాలి. అంత పనుంది అతనికి. నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి అన్నాడు సీరియస్గానే. అతను అంత అర్జెంటుగా ప్రయాణం కావడానికి ఆ టెలిగ్రామే కారణమని శ్యాంప్రసాద్కు తెలుసు. 2-3 రోజుల్లో ఆర్డర్లొస్తే అన్నాడు శ్యాంప్రసాద్. ఫారినర్స్ నుంచి ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నారు వారిద్దరూ. నా తరపున మీరే డెసిషన్ తీసుకోండి అన్నాడు మధుమూర్తి. తలూపాడు శ్యాంప్రసాద్. మీట్ యూ అగైన్. అతనితో కరచాలనం చేసి బ్రీఫ్ కేస్ తీసుకుని బయటకొచ్చాడు. రోడ్డు రద్దీగా ఉంది. మద్రాసు మహానగరంలో ఒక విశాలమైన రోడ్డు. రకరకాల వాహనాలు రివ్వున దూసుకుపోతున్నాయి. రణగొణ ధ్వని అంతా కోలాహలంగా ఉంది. ఎదురుగా వస్తున్న ఖాళీ ట్యాక్సీని ఆపాడు మధుమూర్తి. ఆగింది. బ్యాక్ డోర్ తెరుచుకుని ఎక్కాడు. ఎక్కడికి వెళ్ళాలి? తమిళంలో అడిగాడు డ్రైవర్. సెంట్రల్ స్టేషన్. ట్యాక్సీ కదిలి వేగాన్ని అందుకుంది. భవనాలు, చిన్న చిన్న షాపులు వెనక్కు వెళ్ళిపోతున్నాయి. ఎవరో బలవంతాన్ని నెట్టివేస్తున్నట్టు. పాములా మెలికలు తిరుగుతూ వెళుతోంది ట్యాక్సీ. మధుమూర్తి దాటిపోతున్న పరిసరాలను చూస్తున్నాడు. పెద్ద పెద్ద మేడలు ఆకాశాన్ని అంటుతున్నట్టున్నాయి. కానీ అతని మనసుకు ఇవేమీ పట్టడం లేదు. అసలు అతను పట్టించుకునే స్థితిలో లేడు. మరో ఆలోచనకు తావు లేదు. ఆ టెలిగ్రామ్ గురించే అతను ఆలోచిస్తున్నాడు. ఎందుకిలా జరిగింది? ఈ ప్రశ్న అతన్ని తినేస్తోంది. ట్యాక్సీ ఏదో సందులోకి ప్రవేశించింది. చాలా ఇరుగ్గా ఉంది ఆ సందు. మరో ట్యాక్సీ ఎదురొస్తే ఏదో ఒకటి వెనక్కు వెళ్లవలసిందే. షార్ట్ కట్ అని డ్రైవర్ ఆ దారిన తీసుకొచ్చాడు. పెద్దగా ఎవరిదో ఏడుపు వినిపించింది. ఆ వైపుకు చూశాడు మధుమూర్తి. ఎవరో ఒక అతను లావుగా ఉన్నాడు, బెంజిలారిలా. ఓ ఆడదాని జుట్టు పట్టుకుని వీపు మీద బాదుతున్నాడు. బాగా తాగున్నాడేమో తూలుతున్నాడు. ఆమె అతన్ని తిడుతోంది ఏడుస్తూనే. ట్యాక్సీ సందును వదిలి మెయిన్ రోడ్డు మీదకొచ్చింది. గట్టిగా గాలి పీల్చుకున్నాడతను. ఎదురుగా ఉన్న అద్దంలో డ్రైవర్ మొహం కనిపిస్తోంది.
అతని మొహం తమాషాగా ఉంది. అతను జానపద చిత్రంలో సైనికుల్లా ఉన్నాడు. పెద్ద పెద్ద మీసాలు, గెద్దముక్కు, లోపలకు పీకుపోయిన దవడలు. జేబులోంచి టెలిగ్రామ్ తీసి మరోసారి చదువుకున్నాడు. కోపంతో అతని పిడికిలి బిగుసుకుంది. ఇలా ఎందుకు జరిగింది అనుకున్నాడు మళ్ళీ. అసలు ఇలా ఎందుకు జరిగిందో అతనికి ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. అతని ఆలోచన గొలుసులా ఉంది. తిరిగి తిరిగి అదే ప్రశ్న. అతని ఆలోచనలకు బ్రేక్ పడింది. బ్రేకును గట్టిగా నొక్కాడు డ్రైవర్. కుదుపుతో ఆగింది టాక్సీ. ఆపావేం అడిగాడు మధుమూర్తి. స్టేషన్ వచ్చింది సార్ అన్నాడు డోర్ తీసి పట్టుకుంటూ. సారీ అంటూ కిందకి దిగి డబ్బులిచ్చాడు. టాక్సీ వెళ్ళిపోయింది. స్టేషన్లోకి నడిచాడు. సెంట్రల్ స్టేషన్ జనంతో నిండుంది. గుట్టలు గుట్టలుగా మనుషులు సూట్ కేసులతో ఇతర సామాన్లతో నిలబడున్నారు. కొంతమంది అక్కడక్కడా పడుకుని నిద్రపోతున్నారు. విజయవాడకు ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది? టికెట్ తీసుకుంటూ అడిగాడు. మరో గంట వెయిట్ చేయాలి విసుక్కున్నాడు మధుమూర్తి. ఈ రైళ్లన్నీ ఇంతే. అవసరం ఉన్నప్పుడు అసలు టైంకే బయలుదేరం. ఒక్కోసారి ముందే వెళ్ళిపోతాయి. వెయిటింగ్ రూమ్ వైపు నడిచాడు. అతను లోపలికి వెళ్లేసరికి ఓ యువకుడు యువతి కూర్చునున్నారు. వారికి కొంచెం దూరంలో కూర్చున్నాడు మధుమూర్తి. అప్పుడప్పుడు వారి కేసి చూస్తున్నాడు. జాబులో రేపే జాయిన్ అవ్వాలి అన్నాడు యువకుడు. అతను మాట్లాడుతున్నప్పుడు పెదవులు అందంగా సాగాయి. ఎంతో అందంగా ఉంది అతని మొహం. మా ఎగ్జామ్స్ ఇంకో 2 నెలలున్నాయి అన్నదామె నవ్వుతూ. అలా నవ్వుతున్నప్పుడు ఆమె బుగ్గలు సొట్టలు పడ్డాయి. తెల్లని ముత్యాల్లాంటి పొలివరుస కళగల రూపం. అతను ఆమె నవ్వులో శృతి కలిపాడు. అందమైన జంట అనుకోకుండా ఉండలేకపోయాడు మధుమూర్తి. నిజం సురేష్, మనం ఇంత త్వరగా పెళ్లి చేసుకుంటాం అనుకోలేదు అన్నదా యువతి. అవును, కనీసం మా డాడీ ఒప్పుకున్నా మరో 2 నెలలు వాయిదా పడేది. మీ నాన్న నీకు మరో సంబంధం చూడకుండా ఉన్నా మన పెళ్లి తిరుపతిలో జరిగేది కాదు. ఫోన్లేండి, మనిద్దరం కలిసాం. ఎవరికి ఇష్టముంటేనేం లేకపోతేనేం అన్నదామె. ఎంతో నిర్మలంగా ఉన్నాయి ఆమె మాటలు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని, పెద్దవాళ్లకు ఇష్టం లేకపోవడం వల్ల తిరుపతిలో పెళ్లి చేసుకున్నారని వారి సంభాషణ బట్టి అర్థం చేసుకున్నాడు మధుమూర్తి. వారిద్దరూ నూతన దంపతులు. వాళ్ళింకేం మాట్లాడుకుంటారో. బయటకొచ్చేశాడు మధుమూర్తి. అప్పుడే ఏదో రైలు కూతవేసి బయలుదేరింది. గార్డు చేతిలో పచ్చజెండా పైకి కిందకి ఊగుతోంది. బుక్ స్టాల్ వైపు నడిచాడు. స్క్రీన్ కొన్నాడు. అక్కడే నిలబడిపోయి ఓ సిగరెట్ ముట్టించాడు. గుండెల నిండా పొగ పీల్చాడు. అతని గుండెలో మంట పెరిగిపోయింది. ఏ దృశ్యం చూస్తున్నా అతని ఆలోచనలన్నీ ఆ టెలిగ్రాంలోని వార్త మీదే ఉన్నాయి. ఛీ, ఇంత మోసం జరుగుతుందనుకోలేదు. అతనిలో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయి. హిమబిందుకు మరో సంబంధం నిశ్చయించడమా? అయినా బిందు ఎలా ఒప్పుకుంది? నో, తనంతట తానుగా ఒప్పుకొనుండదు. వాళ్ల నాన్న బలవంతమై ఉంటుంది. నీచుడు. అతనిలో ఆవేశం ముంచుకొస్తోంది. స్క్రీన్ చదవాలని పెంచలేదు. మడిచి చేతిలో ఉంచుకున్నాడు. టైం చూశాడు. ట్రైన్ బయలుదేరడానికే ఇంకో 10 నిమిషాలుంది. అక్కడ్నుంచి చిన్నగా కదిలాడు. ఎదురొస్తోన్న మనుషులను తప్పించుకుంటూ ట్రైన్ ఆగున్న ప్లాట్ఫామ్ వైపు నడిచాడు. అనౌన్సర్ గొంతు అదోలా వినిపిస్తోంది. మరికొద్ది నిమిషాల్లో ట్రైన్ బయలుదేరబోతుందని. ట్రైన్లో ఎక్కాడు. అదే కంపార్ట్మెంట్లో ఎదురుగా మళ్లీ వాళ్ళిద్దరూ, ఆ యువకుడు, ఆ యువతి. నూతన దంపతులు. పలకరింపుగా నవ్వాడు తను మధుమూర్తిని చూడగానే. మధుమూర్తి కూడా నవ్వి కిటికీ పక్కగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. కొంచెం సేపట్లో కోతవేసి కదిలింది భారంగా రైలు. ఎక్కడి వరకు వస్తారు మీరు? అడిగాడు ఆ యువకుడు మధుమూర్తిని. విజయవాడ. మేము విజయవాడ వరకు వస్తాం అన్నాడు తను. అలాగా అన్నట్టు తల ఊపాడు మధుమూర్తి. రైలు వేగాన్ని అందుకుంటోంది. ఆ యువతి కిటికీలోంచి బయటకు చూస్తోంది. మళ్ళీ మధుమూర్తిలో ఆలోచనలు. ఇంత త్వరగా బిందుకు మరో సంబంధం చూడ్డానికి కారణం ఏమై ఉంటుంది? అసలు బిందుకు మరో సంబంధం చూడవలసిన అవసరం ఏమొచ్చింది? తను బిందు ప్రేమించుకున్న విషయం నీలకంఠానికి తెలీదా? తెలిసే ఇలా ఎందుకు చేశాడు? తను మద్రాసు వచ్చి 4 రోజులైంది. 4 రోజుల క్రితం వరకు బిందు పెళ్లి గురించిన ప్రస్తావనే లేదు. తను బిందు చదువు పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుందామనుకున్నారు. కానీ ఇంతలోనే నీలకంఠం ఇలా ఎందుకు చేశాడు? ఆలోచన భారంతో మెదడు మొద్దుబారిపోయింది. మరో సిగరెట్ వెలిగించాడు. ఎదురుగా కూర్చున్న ఆ జంట కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. ఆమె నవ్వు ఎంతో స్వచ్ఛంగా ఉంది. నవ్వుతున్నప్పుడు ఆమె ముఖం మరింత అందంగా ఉంది. ఆమెను చూస్తుంటే మధుమూర్తికి తను ఎంతో గాఢంగా ప్రేమించిన హిమబిందు గుర్తుకొచ్చింది. హిమబిందు ఎంత అందమైంది! తను బీఎస్సీ సెకండ్ ఇయర్లో ఉండగా తన హృదయాన్ని దోచుకున్న అమ్మాయి. మనసు వెనక్కు పరుగులు తీస్తోంది. ఆ రోజు తనకి బాగా జ్ఞాపకం. ఉదయం 10 గంటలు కావస్తోంది. సూర్యుడు బద్ధకంగా వెలుగుతున్నాడు.
శీతాకాలం ఎండలో చురుకుదనం లేదు. చలి కాచుకుంటూ మెల్లగా తను రోడ్లో నడుస్తూ వెళుతున్నాడు కాలేజీకి. కొంత దూరం వెళ్ళేసరికి ఎదురుగా వస్తూ కనిపించింది ఓ అమ్మాయి. మల్లె మొగ్గలా ఉంది. కాటుక తీర్చిదిద్దిన కళ్ళను తమాషాగా తిప్పుతూ, కింద పెదవికి కొంచెం పక్కగా చిన్న పుట్టుమచ్చతో, అప్పుడే రూపులు దిద్దుకుంటున్న యవ్వనంతో ఎంతో అందంగా కనిపించింది. ఆ అమ్మాయిని చూడ్డంతోనే తన హృదయం ఎందుకో స్పందించింది. తనని చూడగానే ఆ అమ్మాయి అడుగులు తడబడ్డాయి. సిగ్గుతో తల వంచుకుంది. పక్కగా వచ్చాడు తను. కంటి చివర్నుంచి ఓరగా తనని చూసింది. ఆ అమ్మాయి పెదవులపై సన్నని చిరునవ్వు వెలిసింది. తన గుండెలు గబగబా కొట్టుకున్నాయి. నోట్లో తడారిపోయినట్లనిపించింది. ఆ రోజు క్లాసులో పాఠాలు అర్థం కాలేదు. ప్రాక్టికల్స్ కూడా సరిగ్గా చేయలేదు. మనసంతా ఎదురుపడిన ఆ అమ్మాయి మీదే ఉంది. ఆ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి. విశాలంగా, నల్లగా. నల్లని కళ్లకు తీర్చిదిద్దిన కాటుక మరింత నలుపు. కళ్లల్లో ఏదో వింత కాంతి. లేత పెదవులు ఎర్రగా గులాబీ రేకుల్లా ఉన్నాయి. కళ్ల ముందు ఆ అమ్మాయి రూపమే కదులుతోంది. తనని కలవరపెడుతోంది. ఎంత ప్రశాంతంగా ఉంది ఆ ముఖం. ఏ పని చేయబోయినా ఆ అమ్మాయి రూపమే కళ్ల ముందు ప్రత్యక్షం. ఆ వీధిలోకి ఆ అమ్మాయి ఎక్కడ్నుంచొచ్చింది? ఇన్ని రోజుల నుంచి ఎందుకు కనిపించలేదు? బహుశా కొత్తగా వచ్చారేమో ఆ వీధిలోకి. కాలేజీ వదిలారు. ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూనే బయలుదేరాడు కాలేజీ నుంచి. ఆ రోజు మధుమూర్తి గుండెల నిండా ఎంతో సంతోషం. ఎప్పుడూ మౌనంగా ఉండే మధుమూర్తి ఆ సంతోషంలో ఎక్కువగానే మాట్లాడాడు. ఆ సంతోషాన్ని మధుమూర్తి తల్లి దుర్గమ్మగారు గుర్తుపట్టింది. ఏంట్రోయ్ ఈ సంతోషం? ఎప్పుడూ కాలేజీ నుంచి రాగానే మూగవాళ్ళ ఎక్కడో కూర్చునేవాడివి. ఈరోజు నా దగ్గర చేరి కబుర్లు చెప్తున్నావు. ఏంటి విశేషం? అడిగింది. ఏం లేదమ్మా, ఇవాళ మా క్లాసులో మా లెక్చరర్ అడిగిన ప్రశ్నలన్నిటికీ టక్కీ టక్కీమంటూ జవాబులు చెప్పాను. ఆ దెబ్బతో గురుడి నోరు మూతపడింది. లేకపోతే ఎప్పుడు నన్ను బి మధుమూర్తి అని పిలుస్తూ ఉంటాడు అన్నాడు కల్పించి. అలాగా అందాను. అవును, బి అంటే ఏంటో తెలుసా? ఏంటి? బద్ధకం మధుమూర్తట. మంచి పేరే పెట్టాడన్నమాట. సర్లే, నువ్వు కూడా నన్ను బద్ధకస్తుడంటున్నావా అని గబగబా టిఫిన్ తిని డాబా మీదకు వెళ్ళాడు. పిట్టగోడ మీద కూర్చుని రోడ్డు మీదకు చూశాడు. ఆ అమ్మాయి మళ్ళీ కనిపిస్తుందేమోననే ఆశతో. ఎంతసేపు చూసినా ఆ అమ్మాయి కనిపించలేదు. విసుగు పుట్టింది. అయినా ఏదో ఆశ అతన్ని వదిలిపోలేదు. చీకటి పడింది. అంతటా దీపాలు వెలిగాయి. ఆ అమ్మాయి రానేలేదు. అతన్ని నిరాశ కమ్మేసింది. ఇక రాదని నిశ్చయం చేసుకుని డాబా మీద నుంచి కిందకొచ్చాడు. దిగొచ్చిన ఆ అమ్మాయి గురించి ఆలోచనలు. మనసంతా అదోలా ఉంది. దిగులుగా గుబులుగా ఉంది. మధుమూర్తికి తన పరిస్థితికి ఆశ్చర్యం వేసింది. ఇంతకుముందు తనింతగా బాధపడిపోలేదు. కానీ ఈ అమ్మాయిని ఒక్కసారి చూసేసరికే ఇలా అనిపిస్తుందేమిటి అనుకున్నాడు. తన హృదయాన్ని ఆ అమ్మాయి అంతగా ఆకట్టుకుందా? ఆ అమ్మాయిలో ఏముంది? ఇలా సాగుతున్నాయి మధుమూర్తి ఆలోచనలు. అతని ఆలోచనల నిండా ఆ అమ్మాయే ఉంది. ఆ రాత్రి అతను సరిగా భోంచేయలేదు. అందుకు దుర్గమ్మగారు మధుమూర్తిని తిట్టింది. అయినా అతనికి ఇవేమీ పట్టలేదు. ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి, ఇదే ఆలోచన. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. ఎలాగో తెల్లవారింది. ఆ రోజు ఉదయం అతను కాలేజీకి వెళుతూ ఆ అమ్మాయి కనిపిస్తుందేమోనని చాలాసేపు ఎదురు చూశాడు. కాలేజీ టైం దాటిపోతున్నా కనిపించలేదు. చికాగ్గా క్లాసుకు వెళ్ళాడు. నిన్న కనిపించిన ఆ అమ్మాయి ఇవాళ ఎందుకు కనిపించలేదు? ఇంతలోనే ఏమైంది? అసలు వాళ్ళది తమ రోడ్డు కాదా? నిన్న అటువైపు ఏదైనా పనుండొచ్చిందా? ఎలా తెలుస్తుంది అనుకున్నాడు. కాలేజీ నుంచి వచ్చాడు. గబగబా డ్రెస్ చేసుకుని డాబా మీదకు వెళ్లి కూర్చుందామని మెట్లెక్కుతున్నాడు. ఇంతలోనే అతని చెల్లెలు వాసంతి మాటలు పైనుంచి వినిపించాయి. ఎవరితోనో మాట్లాడుతోంది. చివరి మెట్టెక్కిన అతను టక్కున ఆగిపోయాడు. కాళ్లకు బ్రేకులు పడ్డాయి. షాక్ కొట్టినట్టు అనిపించింది. ఇది కళా నిజమా? వాసంతి ఎదురుగా ఆ అమ్మాయి కూర్చునుంది. మరెవరో కాదు, నిన్నట్నుంచి తను కళ్ళు కాయలు కాచేలా ఎంతగానో ఎదురుచూస్తున్న బంగారు బొమ్మ. తలంటి పోసుకుందేమో. అరుణాస్తమయ కాంతిలో బంగారు రంగులో మెరిసిపోతోంది. జడ వదులుగా అలుకుంది. తల్లో ఒకవైపు ఎర్ర గులాబీ నవ్వుతున్నట్టుగా ఉంది. తన గుండెలు దడదడమంటున్నాయి. ఊహించని విషయం. ఈ అమ్మాయి తన చెల్లెలి స్నేహితురాలా? తనకు తెలీదేం? బహుశా ఈ మధ్యనే స్నేహితులై ఉండాలి. మధుమూర్తి శిలాప్రతిమలా అక్కడే నిలబడిపోయాడు. ఆ అమ్మాయి కూడా ఆశ్చర్యంగా తన వైపే చూస్తోంది. ఆ చూపు మధుమూర్తిని బాగానే కలవరపరిచింది. రానయ్య, అక్కడే నిలబడిపోయావేం అంది వాసంతి నవ్వుతూ. అప్పుడుగాని మధుమూర్తి ఈ లోకంలోకి రాలేదు. ఉలిక్కిపడి పైకి వెళ్ళాడు. ఆ అమ్మాయి లేచి నిలబడింది.
మా అన్నయ్య మధుమూర్తి బీఎస్సీ సెకండ్ ఇయర్ అని మధుమూర్తిని ఆ అమ్మాయికి పరిచయం చేసింది వాసంతి. నమస్కారం చేసింది ఆ అమ్మాయి తడబడుతూ. ఈ అమ్మాయి హిమబిందు. లాయర్ నీలకంఠం గారమ్మాయి. వారం క్రితమే ఈ వీధిలోకొచ్చారు. ఇంటర్ చదువుతోంది అంది. మధుమూర్తి ప్రతి నమస్కారం చేశాడు. ఇంతకీ నువ్వు పిక్చర్కొస్తావా రావా అడిగింది హిమబిందు వాసంతిని. పోనీ ఫస్ట్ షోకెళితే అంది వాసంతి. ఇప్పుడు మనం వెళ్ళినా అందదు. వెళ్ళడం వేస్టు. అందుకే సెకండ్ షోకి వెళదాం అంది. ఏ పిక్చర్కి వసు అడిగాడు మధుమూర్తి. తూర్పు వెళ్లే రైలు. బావుంది అన్నాడు. నే చెప్పలేదు అందా అమ్మాయి వాసంతితో. ఆ అమ్మాయి గొంతు చాలా మృదువుగా ఉంది. సరే వెళదాం అంది వాసంతి. చీకటి పడుతోంది. ఇక నేను వెళతాను వాసంతి అని ముందుకు కదిలింది హిమబిందు. మధుమూర్తి ఆ అమ్మాయిని మరింత పరీక్షగా చూశాడు. నేను కూడా కిందకొస్తాను అంటూ తను కూడా కదిలింది వాసంతి. ఇద్దరూ మెట్లు దిగుతున్నారు. పెట్టగోడ మీద కూర్చుని వెనక నుంచి హిమబిందునే చూస్తున్నాడు మధుమూర్తి. పొడవాటి ఆ అమ్మాయి జడ నల్లని పాములా అటు ఇటూ కదులుతోంది. వాసంతి ముందు దిగుతోంది, వెనక హిమబిందు. చివరి మెట్టు దిగిన హిమబిందు గబుక్కునొక్కసారి తలెత్తి మధుమూర్తికేసి చూసి చిరునవ్వు నవ్వింది. ఉక్కిరిబిక్కిరైపోయాడు మధుమూర్తి. తలమీద మల్లెలు కుమ్మరించినట్టుగా ఫీలయ్యాడు. తను హిమబిందు అలా తనని చూసి నవ్వుతుందని అసలు ఊహించలేదు. తన ఆలోచనలకు తగ్గట్టే ఆ అమ్మాయి కూడా తనలాగే ఆలోచిస్తోందన్నమాట. ఎంత అందంగా ఉంది ఆ నవ్వు. పున్నమి నాటి వెన్నెల వానలా ఉంది. రైలు ఏదో స్టేషన్లో ఆగింది. కొంతమంది దిగారు, మరి కొంతమంది ఎక్కారు. మధుమూర్తి కూర్చున్న కంపార్ట్మెంట్లోకి ఒక ఆయన ఎక్కాడు. 50 ఏళ్ల పైనే ఉంటుంది ఆయన వయసు. ఆయనకు బట్టతల, చేతిలో చిన్న జిప్పు బ్యాగు, గ్లాస్కో పంచె, సిల్కు లాల్చి. రైలు కదిలింది. మధుమూర్తి స్క్రీన్ చదువుతున్నాడు. ముసలైన ఒకసారి అక్కడ కూర్చున్న వారందరికేసి చూసి జేబులోంచి సిగరెట్ పెట్టి బయటకు తీశాడు. ఒక సిగరెట్ను వెలిగించి పొగ పీల్చి దాన్ని బయటకు వదులుతూ, దేశంలో పెట్రోల్ కొరతతో పాటు బొగ్గు కొరత కూడా వచ్చింది. మరి కొన్నాళ్లలో రైళ్లను కూడా రద్దు చేస్తారు. మళ్ళీ పాత రోజులొస్తాయేమో అన్నాడు మధుమూర్తినుద్దేశించి. ఆయన మాటలు వినిపించిన మధుమూర్తి మౌనంగానే ఉన్నాడు. ఆ రోజులు రావులేండి తాతగారు అన్నాడు ఆ యువకుడు కల్పించుకుని. పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయి. ఆ పరిస్థితులే వస్తే ఇంకా ఏవో కొత్త విధానాలు కనుక్కుంటారులేండి. ఏం కనుక్కుంటారో ఏమో. అన్నట్టు పక్కనమ్మాయి ఎవరు? నీ భార్య? కళ్ళు చిట్లించి ఆమెను చూస్తూ అన్నాడు. అవును అన్నాడతను. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నారనుకుంటాను. ఈ మధ్య దాకా ఎక్కడండి, ఇంకా మా పెళ్ళై 4 రోజులు కాలేదు. తిరుపతిలో పెళ్లి చేసుకుని మద్రాసు వచ్చి చూసి వెళుతున్నాం. మరి మీ నాయన అమ్మ? నసిగాడు ముసలాయన. వాళ్ళెవరూ రాలేదండి. ఏం? ఎందుకని? మేమిద్దరం పెళ్లి చేసుకోవడం వాళ్ళకిష్టం లేదు. దైవ సాన్నిధ్యంలో దండలు మార్చుకున్నాం చెప్పాడతను. చిరునవ్వులు నవ్వుతోంది ఆ యువతి అతని కేసి కొంటిగా చూస్తూ. ఆ ముసలాయన ఆ మాటలు విని ముక్కు మీద వేలేసుకున్నాడు. తన కొడుకే ఆ పని చేసినట్లు. అయినా రోజులు మారిపోతున్నాయి. మొన్న ఈ మధ్య నా స్నేహితుడు కొడుకు ఎవతనో ప్రేమించానని పెద్దలకిష్టం లేకపోయినా ఆదర్శ పెళ్లి అంటూ కులం కానిదాన్ని చేసుకున్నాడు. చేసుకుని 4 రోజులు నిండలేదు. ఇద్దరూ విడాకులు ఇప్పించమని కోర్టును కోరారు. ఎన్నాళ్ళు నిలుస్తాయి ఈ ప్రేమలు పెళ్ళిళ్ళు? అన్నీ 3 రోజుల ముచ్చట్లు. ఇంకా ఏదో చెబుతున్నాడాయన. ఆయన మాటలకు ఆ యువతికి కోపం వచ్చింది. అందుకే మధ్యలో తను అందుకుంది. మా స్నేహితురాలు ఒక అతన్ని ప్రేమించింది. కానీ వాళ్ళ నాన్న ఆ అమ్మాయికి మరో సంబంధం చూశాడు. ఆ అమ్మాయి తను ప్రేమించినతన్ని తప్పించి మరో మనిషిని చేసుకోనంది. ఆయన బలవంతంగా తను తెచ్చిన వాడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ అమ్మాయి పెళ్ళైన మరురోజు బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఏం లాభం? పిల్లలు తమంత వాళ్ళైన తర్వాత వారి మనసులు తెలుసుకోకుండా వారిని అదుపులో పెట్టాలనుకుంటే ఇటువంటి ఘోరాలే జరుగుతాయి. ఇప్పుడు ఆ అమ్మాయి తండ్రికి మతి చెడిపోయింది. ముసలాయన మళ్ళీ నోరెత్తలేదు. ఆ యువతి మాటలు విన్న మధుమూర్తిలో అనుమాన కెరటం ఉవ్వెత్తున లేచింది. నిలువెల్లా వణికిపోయాడు. బిందు మరొకరిని చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటుందా? గుండె దడదళ్లాడింది. విజయవాడ నగర ప్రవేశం చేసింది రైలు. ఎయిర్ బ్యాగ్ తీసుకుని ఆ యువకుడు నిల్చున్నాడు. ఆమె కూడా నిల్చుని పమిట సరిచేసుకుంది. స్టేషన్లోకొచ్చింది రైలు. పక్క పట్టాల మీద రైలింజన్ మోత చెవులు చిల్లులు పడేలా ఉంది. ఆ యువతి 2 చేతులతో గట్టిగా చెవుల్ని మూసుకుంది. చిన్న కుదుపుతో ఆగింది ట్రైను. ఉలిక్కిపడి ఈ లోకంలోకొచ్చాడు మధుమూర్తి. అందరూ దిగిపోతున్నారు. మధుమూర్తి కూడా బ్రీఫ్ కేస్తో దిగాడు. రైల్వే కూలీలు యూనిఫామ్లో అటు ఇటూ హడావిడిగా తిరుగుతున్నారు. ఆపరేషన్ థియేటర్లో నర్సులు తిరుగుతున్నట్టు.
రకరకాల భాషలు మాట్లాడేవారు, కలగా పొలగం గొంతులు. ప్లాట్ఫారం మీద సిద్ధంగా ఉంది గుంటూరు వెళ్లే ట్రైను. వెళ్ళి దానిలో కూర్చున్నాడు మధుమూర్తి. అతని మనసు మనసులో లేదు. ఇష్టం లేని పెళ్లి చేస్తే బిందు బతుకు ఏమవుతుంది? టిక్కెట్టిచ్చి స్టేషన్లోంచి బయటకొచ్చాడు మధుమూర్తి. స్టేషన్ బయట వరుసగా ఒకవైపు రిక్షాలు, మరోవైపు ఆటో రిక్షాలు ఆగున్నాయి. బండి కావాలా బాబూ? అడిగాడొక రిక్షా అతను. ఆలోచనల్లో మునుగున్న మధుమూర్తి వినిపించుకోకుండా ముందుకు నడిచాడు. స్టేషన్ ఆవరణ దాటి రోడ్డు మీదకొచ్చాడు. కారు మబ్బుల్లా కమ్మేసిన ఆలోచనల మధ్య నలిగిపోతోంది అతని మెదడు. సన్నగా తలనొప్పి మొదలైంది. ప్రయాణ బడలిక, ఆకలిగా ఉంది. అయినా మనసుకి ఇంకేమీ పట్టడం లేదు. ముందు బిందు విషయం తేల్చుకోవాలి. మూర్తి, ఎవరో పిలిచారు. ఉలిక్కిపడి పక్కకు చూశాడు మధుమూర్తి. పక్కనే స్కూటర్ మీద స్నేహితుడు విశ్వం. విశ్వం, అన్నాడు మధుమూర్తి ఆప్యాయంగా. రా, వెనక్ కూర్చో. కూర్చున్నాడు మధుమూర్తి. స్కూటర్ని వేగంగా ముందుకు పోనిచ్చాడు విశ్వం. రివ్వున గాలి కొట్టింది. విశ్వం జుట్టు రేగి గాలిలో ఎగురుతోంది. నువ్వు వెంటనే బయలుదేరతావని ఊహించాను. వేగాన్ని తగ్గిస్తూ అన్నాడు విశ్వం. నీ టెలిగ్రామ్ అందగానే మనసు నిలవలేదు. మేనేజర్కి వెళుతున్నానని చెప్పి వచ్చేశాను. అసలేం జరిగింది? ఆత్రంగా అడిగాడు మధుమూర్తి. నేను హైదరాబాద్ నుంచి వచ్చిన రోజునే మీ ఇంటికి వెళ్ళాను. నువ్వు అప్పటికి 2 రోజుల క్రితమే మద్రాసు వెళ్ళావని తెలిసింది. నేను బయటకొస్తుండగా గేటు దగ్గర వాసంతి ఎదురుపడి ఒకసారి లోపలికి రమ్మని పిలిచింది. వెళ్ళాను. బాగా కంగారుగా ఉంది. ఏంటని అడిగాను. వరండాలో నన్ను కూర్చోబెట్టి ఒకసారి లోపలికి వెళ్ళొచ్చింది. నాకేమీ అర్థం కాలేదు. బిందుకు మరో సంబంధం చూసి కాయపరుచుకుని వచ్చాడట నీలకంఠం. బిందు చెప్పింది. అన్నయ్యకు టెలిగ్రామ్ ఇవ్వమంది. ముహూర్తాలు కూడా పెట్టుకున్నారట. ఇంకా 4 రోజుల్లోనే ఉంది పెళ్లి. మా అన్నయ్యకు టెలిగ్రామ్ ఇవ్వమంది. నీ అడ్రస్ ఇచ్చింది. వెంటనే టెలిగ్రామ్ ఇచ్చాను, చెప్పాడు విశ్వం. ఆ మాటలు వింటూనే మధుమూర్తి హృదయం భగభగా మండిపోయింది. ఉన్నట్టుండి నీలకంఠం ఇలాంటి పని ఎందుకు చేశాడు? అన్నాడు మధుమూర్తి. ఏమో, అదే తెలియడం లేదు అంటూ స్కూటర్ని సెంట్రల్ కేఫ్ ముందు ఆపాడు విశ్వం. ఇక్కడెందుకు ఆపావు? ఆకలి మండుతోంది. టిఫిన్ చేసి వెళదాం. లోపలికి వెళ్లారు. ఆర్డర్ ఇచ్చాడు విశ్వం. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? విశ్వం అడిగాడు. నీలకంఠన్ను పిలిచి మాట్లాడతాను. బిందుకు మరో సంబంధం ఎందుకు చూశాడో కనుక్కుంటాను. బిందును నీకివ్వడం ఇష్టం లేదు ఆయనకు. ఎందుకు ఇష్టం ఉండదు? ఏమో, తెలీదు. ఇష్టం లేకపోవడం వల్లనే మరో సంబంధం చూసింది. ఎందుకు ఇష్టం లేదో కనుక్కుంటాను. నాలో ఏం లోపం ఉంది? బిందును చేసుకోబోయేవాడు నీకంటే గొప్పవాడేమీ కాదట. నీకెలా తెలుసు? వాసంతి చెప్పింది. ఎల్ఐసిలో గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడట. చిన్నిల్లుందట. తండ్రి లేడు, తల్లుందట. బిందు ఏమందట? తెలీదు. నీలకంఠం బిందును ఇంట్లోంచి కదలనివ్వడం లేదట. మధుమూర్తి మాట్లాడలేదు. ఒకే ప్రశ్న అతని మెదడును తినేస్తోంది. నీలకంఠం బిందుకు మరో సంబంధం ఎందుకు చూశాడు? తనలో ఏం లోపముంది? తను అనాకారి కాదు. చదువుంది, ఆస్తుంది, అన్నీ ఉన్నాయి. అలాంటి తనని కాదని బిందుకు తనకంటే తక్కువవాణ్ణి ఎందుకు నిర్ణయించినట్లు? జవాబు దొరకడం లేదు. హోటల్లోంచి బయటకొచ్చారు. సిగరెట్ వెలిగించాడు మధుమూర్తి. స్కూటర్ ముందుకు కదిలింది. నీలకంఠంతో యుద్ధం చెయ్యాలి నువ్వు. స్కూటర్ని రింగ్ రోడ్లోకి తిప్పుతూ అన్నాడు విశ్వం. మధుమూర్తి మౌనంగా ఉన్నాడు. ఎలా నెగ్గుతావో. అసలే నీలకంఠం ప్లేడరు. లాయరు తెలివితేటలను ఉపయోగిస్తాడు. స్కూటర్ని మధుమూర్తి ఇంటి ముందు ఆపాడు విశ్వం. దిగాడు మధుమూర్తి. ఇక యుద్ధం మొదలుపెట్టు. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. స్కూటర్ని ముందుకు దూకిస్తూ అన్నాడు విశ్వం. గేటు నెట్టుకుని లోపలకు అడుగు పెట్టాడు మధుమూర్తి. అతను లోపలికి వెళ్ళేసరికి తండ్రి శ్రీనివాసరావు వరండాలోనే కూర్చునున్నాడు పేపర్ చదువుతూ. వెళ్ళిన పనైందా? అడిగాడు కొడుకుని. ఆ అని ముక్తసరిగా చెప్పి ఇంట్లోకి నడిచాడు. కొడుకు మొహం చూసే అతని మనసు పరిస్థితి ఎలా ఉందో గ్రహించాడు శ్రీనివాసరావు. చెల్లెల కోసం చూశాడు మధుమూర్తి. కనిపించలేదు. తల్లి వంటింట్లో ఉంది. పలకరించింది. వసు ఎక్కడా? తల్లిని అడిగాడు. దొడ్లో మామిడి చెట్టు కింద కూర్చుంది. వెళ్ళాడు. కుర్చీలో కూర్చుని ఓణికి పూలు కుట్టుకుంటోంది వాసంతి. అడుగుల చప్పుడు విని తలెత్తి చూసింది. ఎదురుగా అన్నయ్య. ఎర్రబడిన కళ్ళు, వాలిపోయిన రెప్పలు. పరిస్థితిని అర్థం చేసుకుంది వాసంతి. వాసంతికి మధుమూర్తంటే ప్రాణం. రాన్నయ్య. లేచి నిల్చుంటూ అంది. కుర్చీలో కూర్చున్నాడు. ఇంట్లోకి వెళ్ళి మరో కుర్చీని తెచ్చి మధుమూర్తి ఎదురుగా వేసుకుని కూర్చుంది వాసంతి. విశ్వం గారిచ్చిన టెలిగ్రామ్ అందిందనుకుంటాను. అవును. నాన్నగారికి తెలుసా బిందుకు మరో సంబంధం చూసినట్టు? తెలిసింది. ఏమన్నారు? అమ్మతో చెప్పారు. అమ్మేమంది? బిందు, మూర్తి కలిసి తిరుగుతున్నారు కదా. వాడు ఆ అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నాడనుకుంటాను.
ఆ అమ్మాయి అంటే వాడికిష్టమని నాకు తెలుసు అంది. అయితే వాడు బిందుని చేసుకుంటాడంటావు అడిగారు నాన్న. ఆ, ఎన్నోసార్లు నా ఎదురుగా ఆ అమ్మాయి గురించి మాట్లాడాడు. ఏమైనా వాడికి తెలియపరచడం మంచిది అంది అమ్మ. అప్పుడే నేను నీకు విశ్వం గారి ద్వారా టెలిగ్రామ్ ఇప్పించినట్టు చెప్పాను. మీరిద్దరూ ప్రేమించుకున్నారని కూడా చెప్పాను. నువ్వొచ్చిన తర్వాత నీ అభిప్రాయం తెలుసుకుని ఆయనతో మాట్లాడాలని నీ రాక కోసం ఎదురు చూస్తున్నారు నాన్న చెప్పింది వాసంతి. స్నానం చేసి భోజనానికి రారా మూర్తి అంది తల్లి. ఇప్పుడే టిఫిన్ చేసొచ్చాను. టిఫినేగా, ముందు స్నానం చేయి, వడ్డిస్తున్నాను అన్నదామె. వాసంతి దగ్గర నుంచి కదిలాడు మధుమూర్తి. గబగబా స్నానం చేశాడు. హాయిగా ఉంది. ప్రయాణ బడలిక సగం తీరినట్లు అనిపించింది. భోజనానికి కూర్చున్నాడు. బిందు అంటే నీకిష్టమే కదట్రా వేస్తూ అడిగింది దుర్గమ్మగారు. తల ఊపాడు. మీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారా? అయితే ఆ విషయం ఇంతవరకు ఎందుకు చెప్పలేదు? కొంచెం కోపంగా అడిగిందామె. బిందు చదువైన తర్వాత చేసుకుందామంది. ఇప్పుడు వాళ్ళ నాన్న బిందుకు మరో సంబంధం ఖాయం చేశాడు తెలుసా? తెలుసు. మరిప్పుడేం చేద్దామనుకుంటున్నావు? ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాను. మీ నాన్నగారితో చెప్పమంటావా ఆయన్ని పిలిపించమని అడిగింది తల్లి. బిందును కూడా పిలిపించమను అన్నాడు మధుమూర్తి. వెళ్ళిపోయింది దుర్గమ్మగారు.